ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి మరొకసారి మా ప్రభా, నీ పరిశుద్ధ లేఖన భాగమును ధ్యానించడానికి నీ పాదముల చెందికి వస్తున్నాను. మరియు నీ పాదాల దగ్గర కూర్చొని వాక్యమును నేర్చుకున్నట్లే ప్రభా, ఇదిగో నీ పాదాల చెంత మేము సమయం గడుపుతుంటుండగా నీవు మా అందరితో మాట్లాడాలి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను బాగు చేయమని, మలాకి గ్రంథంలోని సత్యాలను మరొకసారి గ్రహించక కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మలాకి గ్రంథం 2వ అధ్యాయం, మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో నుండి కొన్ని సత్యాలను మనం దేవుని వాక్యంలో నుండి మనం కలిసి ధ్యానం చేద్దాం. కావున యాజకులారా, ఈ ఆజ్ఞ మీకు ఇవ్వబడి ఉన్నది. సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఈ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచినట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపబడి ఉండిన యెడల నేను మీ మీదికి శాపమును తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపిద్దును. మీరు దానిని మనస్సులకు తెచ్చుకొనరైతిరి కనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి ఉంటిని. చాలండి, మనం గమనిస్తా ఉన్నాం 1వ అధ్యాయంలో నుండి మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దేవుని నామాన్ని వారెక్కడ కూడా ఘనపరుస్తున్నట్లుగా మనం చూడట్లేదు. దే ఆర్ డిస్హానరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఏమి చేసి నీవు మమ్మల్ని ప్రేమించావని దేవుని అడుగుతున్నారు. అంతేకాకుండా దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని, భయమును, భక్తిని కలిగి ఉండకుండా దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారని మనం నేర్చుకున్నాం. అంతేకాదు, మరి వారు దేవుని సన్నిధిని, దేవుని బలిపీఠం మీద అపవిత్రమైనటువంటి వాటిని సమర్పిస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తా ఉన్నారు. అందుకు దేవుడు మరలా 2వ వచనంలో యాజకులతో లేక దేవుని బిడ్డలందరితో దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నా ఆజ్ఞను ఆలకింపక నా నామమును ఘనపరచునట్లు మనపూర్వకముగా దానిని ఆలోచింపక ఉండిన ఎడల నేను మీ మీదికి శాపాన్ని రప్పిస్తాను. గమనించండి, ఇఫ్ యూ డిస్హానర్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని నామాన్ని నీ అవమానపరిచినట్లయితే, దేవుని నామానికి రావలసినటువంటి ఘనత నీ జీవితం ద్వారా దేవునికి రాకపోయినట్లయితే దేవుడు మన జీవితాల్లో శాపాన్ని తీసుకొని వస్తానంటున్నాడు. మలాకి గ్రంథంలో దాదాపు 7 మార్లు ఈ మాట రాయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ యు డిస్హానర్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు బ్రింగ్ ద అన్హోలీ థింగ్స్ ఇన్ అండ్ సాక్రిఫైసింగ్ ఫర్ గాడ్, నీవు దేవుని సన్నిధికి అపవిత్రమైనవి తీసుకుని వచ్చి అర్పించిన దేవుని నామాన్ని నీవు ఘనపరచకుండా ఉన్నట్లయితే నీ జీవితంలోనికి శాపం వస్తున్నదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి విషయం! ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలారా, మలాకి గ్రంథంలో నుండి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయం, మన జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన కుటుంబం ద్వారా, మన పిల్లల ద్వారా దేవుని నామానికి ఘనత రావా. యు నో వై యు హ్యావ్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నీవు నేను మనందరం సృజించబడి, ఈ లోకంలో ప్రభు యొక్క రక్తంలో కడగబడి, మరి ఆయన ప్రతిబింబాలుగా, ఆయన రాయబారులుగా దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో ఉంచాడంటే మన జీవితాల ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ తెచ్చుకోవాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఏమండి, ప్రభు నీ కొరకు ప్రాణం అర్పించి నిన్ను నరకము నుండి మరి ఆయన బయటికి రప్పించాడు. అగ్నిలో నుండి ఒకరిని లాగినట్లుగా నరకానికి వెళ్లకుండా దేవుడు నిన్ను ఆపి నీ కొరకు తాను కల్వరి శిలువలో నరకాన్ని అనుభవించి ఆయన మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు. నీవు అనుభవించవలసిన శిక్ష ఆయన అనుభవించాడు. నీవు అనుభవించవలసినటువంటి పాపానికి తగినటువంటి జీతం ఆయన మీద వేయబడింది. ఆయన శిక్షను అనుభవించాడు. ఈరోజు నీవు క్షేమముగా ఉన్నావు, సుఖ సంతోషాలతో నీ కుటుంబంతో, పిల్లలతో సమయం గడుపుతున్నావంటే ఇది కేవలం దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన కృప. మరాలంటి గొప్ప అద్భుతాలు నీ జీవితంలో చేసినటువంటి దేవుణ్ణి నీ జీవితం ద్వారా ఆయన నామానికి నువ్వు మహిమ తేయగలుగుతున్నావా? ఆర్ యు ఏబుల్ టు బ్రింగ్ హానర్ అండ్ గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ గాడ్? ఇక్కడ దేవుని ప్రజల్ని మనం గమనిస్తే వారు దేవుని నామాన్ని ఘనపరచట్లేదు, దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తా ఉన్నారు. అందుకు దేవుడు అంటా ఉన్నాడు, నేను మీ మీదికి శాపాన్ని తీసుకొని వస్తాను. మీరు నేను చెప్పినటువంటి మాటలు మీ మనస్సునకు తెచ్చుకున్న రైతి. దేవుడు తన ప్రవక్తల చేత ఎంత గతించినా వారు మాట వినట్ల. ఈవెన్ ఇన్ ద బుక్ ఆఫ్ మలాకి గ్రంథంలో కూడా దేవుడు వారిని ఎంతో గద్దిస్తూ ఉన్నాడు.
వారిని సరి చేస్తా ఉన్నాడు. గమనించు ప్రియమైన బిడ్డలారా, సరి చేసే నాయకులు కానీ, సేవకులు కానీ, ప్రవక్తలు కానీ లేకపోతే మన జీవితాలు చాలా దుర్భరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాయి. నేటి దినాల్లో తప్పు చేసిన మరి చూసి చూడనట్టుగా ఉంటున్నటువంటి సేవకులు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ నీ సేవకుడు, నీ సంఘ కాపరి, నీ ఆత్మీయ తండ్రి నీ జీవితంలో ఏదైనా పొరపాటు చూసినప్పుడు, లేకపోతే ప్రార్థన లేని స్థితిని, లేక ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్న స్థితిని చూసి ఆయన నిన్ను గద్దిస్తున్నట్లయితే నువ్వు దేవుని స్తుతించాలి. ఎందుకంటే నిన్ను గద్దించే సేవకుడిని, నిన్ను గద్దించే సేవకురాల్ని, నాయకుడిని దేవుడు నీ ఎదుట ఉంచినందుకు నువ్వు దేవుని నామాన్ని కనపరచాలి. హల్లెలూయా. నేటి దినాల్లో గద్దించే సేవకులు అంటే, పాపాన్ని ఖండించే సేవకులు అంటే, పాపాన్ని ఖండించే ప్రవక్తలు, దైవజనులు అంటే ప్రజలకు ఎంత మాత్రం ఇష్టం ఉండట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మలాకీ గ్రంథంలో కూడా ప్రజలకు ఇష్టం లేదు. వారు దేవుని ఆజ్ఞలను మనస్సునకు తెచ్చుకున్నారైరి. అందుకే దేవుడు వారి జీవితాల్లో శాపాన్ని తీసుకుని వచ్చాడు. శాపం వచ్చింది అనేది దాని అర్థం ఏంటంటే, నీవే పని చేసినా ఆ పనిలో నువ్వు విజయాన్ని ఎంత మాత్రమును పొందలేవని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. శపించబడిన వారి జీవితంలో జరిగేటువంటిది ఇది. వాట్ ఎవర్ యు డూ యూ విల్ బి ఫెయిల్డ్ ఇన్ యువర్ లైఫ్. నీవే కార్యం చేసినా విఫలమైపోతుంటావు. దానికి కాంట్రాస్ట్ గా 1వ కీర్తన 1వ వచనంలో ప్రభు మాట్లాడుతుంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధనుడు, అతడు చేయనదంతయు సఫలమగును. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఆలకించి, దేవుని ఆజ్ఞలను ఆలకించి వాటిని మనస్సులోనికి తెచ్చుకొని, దేవుని ఆజ్ఞలను హృదయంలో భద్రపరుచుకొని, దేవుని ఆజ్ఞల ప్రకారం నివసించేటువంటి వాడు, లేక దేవుని వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వాడు ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు చేయునదంతయు సఫలమగునని దేవుడు అద్భుతముగా ఇక్కడ లేఖన భాగంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో మాటి మాటికి విఫలమైపోవటానికి కారణం ఏంటంటే, దేవుని ఆజ్ఞను వారు మీరారు. దేవుని ఆజ్ఞలను మనస్సులోనికి తెచ్చుకున్నది. సేవకులు, ప్రవక్తలు బోధిస్తూనే ఉన్నారు, కానీ ప్రవక్తల మాటలు వారు పట్టించుకోలేదు. ఏం జరిగిందో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ప్రవక్తల మాటలు పట్టించుకోనందున, ప్రవక్తల మాటలకు చెవియొగ్గనందున, దేవుని సేవకుల హెచ్చరికలకు వారు చెవియొగ్గి వారి మనస్సులో పశ్చాత్తాపడి వారి మనస్సులు మార్చుకోకుండా ఉన్నందున 400 సంవత్సరాలు దేవుడు ప్రజలతో మాట్లాడటం మానేశాడు. ఎంత విచారకరం! హౌ సాడ్ ఇట్ ఈస్. వి కాల్డ్ ఇట్ ఈస్ ఎ డార్క్ ఏజ్. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్య ఉన్నటువంటి ఈ 400 సంవత్సరాలని మనం ఏమని పిలుస్తామంటే చీకటి యుగం అని పిలుస్తాం. గాడ్ వాస్ నాట్ రెడీ టు స్పీక్ టు హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి ఆయన ఎంత మాత్రం ఇష్టపడట్లేదు. దేవుడు చూస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని మాట వినకుండా, దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడినా, గద్దించిన, నీ జీవితాన్ని సరి చేయటానికి, హెచ్చరిక చేయటానికి, ప్రేమతో నీ దగ్గరికి గద్దింపు తీసుకుని వచ్చినప్పుడు నీవు దేవుని మాటను ధిక్కరించి నీ సొంత మార్గంలో, సొంత ఆలోచనలతోనే నీ జీవితంలో ముందుకు వెళ్తుంటే దేవుడు నీతో మాట్లాడటం మానేస్తాడు. నీవు అనుకుంటావు, ఇదేంటి దేవుని గద్దింపేమి నా దగ్గరికి రావట్లేదు, నా జీవితం బాగానే ఉందేమో అందుకే దేవుడు నన్ను గద్దించట్లేదు అనుకుంటావు. అయితే నువ్వు పొరపాటు పడ్డట్టే. నీ జీవితంలో నువ్వు తప్పుడు ఆలోచన కలిగి ఉన్నట్టే. ఎందుకు మాట్లాడలేదు తెలుసా? దేవుని ఎందుకు గద్దించట్లేదు తెలుసా? ఎన్ని మార్లు గద్దించినా నీవు ఆయన మాట వినలేదు కనుక ప్రియమైన బిడ్డలారా, గాడ్ కెప్ట్ హిస్ మౌత్ సైలెంట్. దేవుడు తన నోటిని ఆపివేసుకున్నాడు 400 సంవత్సరాలు. జస్ట్ ఇమాజిన్, God does not want to speak to his people for almost 400 years. 400 సంవత్సరాలు. అందుకే మలాకి చివరి ప్రవక్త అయిపోయాడు. మలాకి తర్వాత ఏ ప్రవక్తను దేవుడు పంపించలేదు, ఏ సేవకుని కూడా పంపించలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కేవలం యేసుక్రీస్తు వస్తున్నప్పుడు ఆయన మార్గమును సిద్ధపరచడానికి 6 నెలల ముందుగా యోహానును దేవుడు లోకంలోనికి తీసుకుని వచ్చాడు. అంతేగాని దానికి ముందు 400 సంవత్సరాలు he just kept silent. దేవుడు సైలెంట్ అయిపోయాడు. ఎందుకంటే దేవుని ప్రజలు దేవుని మాట విననొల్లక దేవునికి ధిక్కారమును చూపించారు, తిరుగుబాటు చేశారు. దే హావ్ షోన్ దేర్ బ్యాక్స్ టు ద లివింగ్ గాడ్. జీవముగల దేవునికి వారు వెన్ను చూపించారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రజలతో మాట్లాడటం మానేసి ఈరోజు దేవుని నామానికి అవమానకరంగా జీవించటం మొదలు పెట్టావా? దేవుని గద్దింపుని దగ్గరికి వస్తున్నా, దేవుని హెచ్చరికని దగ్గరికి వస్తున్నా, దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ, టీవీ వర్తమానాల ద్వారా కానీ, లేదంటే వాట్సాప్ వర్తమానాల ద్వారా కానీ దేవుడు నీ యొద్దకు హెచ్చరికను తీసుకుని వస్తున్నాడు, గద్దిస్తున్నాడు అనంటే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అని అర్థం. నీ జీవితాన్ని దేవుని సరిచేయాలని ఆశపడుతున్నాడు అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీ హృదయానికి అర్థమైతే ఈ రాత్రి దేవునికి లోబడి
దేవుని నామానికి ఘనత తెచ్చే విధముగా నువ్వు జీవించటం మొదలు పెడితే శాపానికి బదులుగా నీ జీవితంలో కోకొల్లలుగా దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించడానికి ఆయన ఆసక్తిని కలిగినటువంటి వాడైన God brought the curse on the people of Israelite because they are dishonoring the name of God. దేవుని నామాన్ని అవమానకరముగా వారు జీవిస్తున్నారు. దేవుని నామాన్ని ఘనపరచట్లేదు గనుక వారి మీదికి శాపాన్ని తీసుకుని వచ్చాను. ఆ శాపం వారి జీవితంలో ఆల్రెడీ వచ్చి ఉంది. వారు ఆ శాపాన్ని అనుభవిస్తున్నారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 3వ వచనంలో అంటాడు, మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద పేడ వేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలములకు మీరు ఊడ్చివేయబడదురు. అందువలన లేవీయులకు నిబంధనగా ఉన్నట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందరని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎంత భయంకరం చూడండి. ఏ విధంగా మరి ప్రభు వారిని శిక్షిస్తా ఉన్నాడంటే, మిమ్మును బట్టి విత్తనములను చెరిపేతును. విత్తనం అంటే నీ పిల్లలను కూడా చెరిపి వేస్తానని దేవుడు అంటా ఉన్నాడు. మనల్ని బట్టి మన పిల్లల జీవితాల్లో కూడా శ్రమలు రాబోతున్నాయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలి. మీ ముఖముల మీద పేడ వేస్తానంటే మీ ముఖముల్లో ఆ యొక్క ప్రకాశాన్ని నేను తొలగించే వేస్తాను. మీ ముఖములు వికారముగా మారిపోతున్నాయి. పండుగల్లో మీరు అర్పించిన పశువుల పేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలములకు మీరు ఊడ్చివేయబడు. ఎంత భయంకరమైన స్థితికి దిగజారబోతున్నారు దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తున్నటువంటి వారిని దేవుడు ఇక్కడ ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుడు ఏదైనా నిన్ను హెచ్చరిక చేస్తున్నట్టు అనిపిస్తున్నట్లయితే మలాకి గ్రంథాన్ని ధ్యానం చేస్తుండగా మన జీవితాలు సరిచేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమ కాండములో ఇశ్రాయేలు ప్రజలు దేవుని నామానికి అవమానకరంగా జీవించినప్పుడు, దేవుణ్ణి తృణీకరించి వారు దూడను తయారు చేసుకుని దూడను ఆరాధన చేస్తున్నప్పుడు మోషే కోపంతో రగులుకొని కొండ క్రిందికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినప్పుడు దేవుని పక్షాన ఉన్న వారందరూ ఒకవైపుకి నా వైపుకి రండి అంటే 12 గోత్రాలలో లేవీయులు తప్ప మరెవరును రాలేదండి. లేవీయులు తప్ప మరెవరు రాలేదు. అయితే ఆ లేవీయులకు మోషే ఆజ్ఞయిగా, దేవుడు ఆజ్ఞయిగా లేవీయులు అక్కడ ఉన్నటువంటి వారందరూ అనగా దేవుని నామానికి అవమానకరంగా జీవించినటువంటి అనేకులను కత్తివాత చేత చంపివేసినట్లుగా బంధువులను కూడా విడిచిపెట్టలేదు, స్నేహితులను కూడా విడిచిపెట్టలేదు, రక్త సంబంధికులను కూడా విడిచిపెట్టలేదు. దేవుని నామానికి అవమానకరంగా జీవించిన అనేకులు ఆ దినాన సంహరించబడినట్లుగా లేఖన భాగంలో నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియమైన బిడ్డలారా, గమనించాలి. దేవుని నామానికి అవమానం రావటం దేవుడు ఆయన ఎంత మాత్రము ఆయన సహించటానికి ఇష్టము లేనటువంటి వాడు. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. సంఖ్యాకాండం 25వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అన్ని మరి క్షుణ్ణంగా చదవటానికి మన సమయం లేదు, కానీ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు అక్కడ దేవుని నామానికి అవమానకరంగా చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి కార్యాన్ని మనం అక్కడ చూస్తాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారము చేసిరి. ఆ స్త్రీలు తమ దేవత బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలు నమస్కరించారు. అంటే దేవుని నామానికి చాలా అవమానకరంగా వారు జీవించారు. అందుకు యాజకుడైన 7వ వచనంలో చూడండి, యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు ఫినెహాసును అది చూసి సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకొని అడక చోటికి ఇశ్రాయేలుల వెంబడి వెళ్ళి అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా ఇశ్రాయేలుడైనటువంటి ఒక సహోదరుడు అన్య స్త్రీతో పాపం చేస్తున్నప్పుడు ఫినెహాసు చేసినటువంటి కార్యం ఏమిటి అనంటే ఆ ఇద్దరిని కూడా గుణపొమ్ముతో చంపివేసినట్లుగా చూస్తున్నాం. అంటే ఆ దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పు చేసిన వెంటనే దేవుడు ఆ పాపానికి శిక్ష వేశాడు. ఎందుకంటే దేవుడు తన నామానికి అవమానం కలగటం సహించలేకపోయాడు. అందుకు ఆ రోజు నుండి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు చాలా కాలం వరకు ఏం చేశారంట, వారు తమను తాము పరిశుద్ధపరచుకొని దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారని దేవుడు మలాకి గ్రంథం 5-6 వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మరి ప్రజలు దేవునికి భయపడి నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకు కారణమైన దేవుని నిబంధనకు వారు లోబడ్డారు. అక్కడ అంటే దేవుడు ఆ రోజు మరి ఇశ్రాయేలును పరిశుద్ధపరిచి
నిబంధనను ఏర్పాటు చేసినప్పుడు ప్రజలు దేవుని సన్నిధిని ఆ నిబంధనకు కట్టుబడి జీవించడం మొదలు పెట్టారు. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకు కారణమని. దేవుని నిబంధన ప్రకారం మనం జీవిస్తే, ఆయన నిబంధనకు లోబడి, మనం ఆయనతో చేసుకున్న అగ్రిమెంట్కి లోబడి మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది మన జీవానికి సమాధానమునకును కారణమవుతుందని దేవుడు జ్ఞాపకం చేశాడు. వారు దేవుని నిబంధనను మీరకుండా ఆ దినాల్లో దేవుడు శిక్షను తీసుకుని వచ్చిన వెంటనే దేవుని నిబంధనకు జాగ్రత్త పడి వారు బహు జాగ్రత్తగా జీవించినట్లుగా లేఖన భాగంలో దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఎలా జీవించారో చూడండి. 5-6 వచనాల్లో ఇశ్రాయేలుడు ఏ విధంగా దేవుని సన్నిధిని ఆయన ఆజ్ఞకు లోబడి జీవించారో మనం అక్కడ చూడవచ్చు. నంబర్ 1, భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని కనుక వారు నా యందు భయభక్తులు. ఎందుకు ఇచ్చాడంట? వారు నిబంధనకు లోబడి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటానికి దేవుడు ఆ నిబంధనలు వారికి ఇచ్చాడు. అందుకు వారు చేసిన కార్యం ఏంటంటే, నంబర్ 1, వారు నా నామం విషయంలో భయము గలవారై. ప్రైజ్ ది లార్డ్. నంబర్ 1 ఏంటంటే, దే ఫియర్డ్ గాడ్. తన నామం విషయంలో వారు ఏం కలిగి ఉన్నారు? భయమును భక్తిని కలిగి ఉన్నారు. రెండవది, సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు సత్యాన్ని అనుసరిస్తా ఉన్నారు. చూడండి, ఒకటి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్నారు. దేని కొరకంట? నా నామం విషయంలో భయము గలవారై. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. రెండవది, దేవుని నామం పట్ల శ్రద్ధని కలిగి ఉన్నారు. మూడోది అక్కడ మాట్లాడుతుంటున్నాడు, సత్యాన్ని వారి నోట ఉంచుకున్నారు. అంటే సత్యాన్ని అనుసరిస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు అంటే వారి నోట ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. తర్వాత 4వదిగా దుర్బోధను చేయలేదంట. సత్యమైన బోధే చేశారు కానీ దుర్బోధన ఎంత మాత్రమును చేయలేదు. తర్వాత సమాధానముతో నడుచుకున్నారు. ఎలా నడుచుకున్నారంట? సమాధానంతో నడుచుకున్నారు. 6వదిగా యథార్థతతో నడుచుకున్నారు. తర్వాత యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. 7 కార్యాలు, సంపూర్ణమైన కార్యాలు ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ చేస్తున్నారు. ఒకటి, దేవుని నామం యందు భయభక్తులు కలిగి ఉన్నారు. రెండవది, దేవుని నామం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు. మూడవదిగా సత్యము వారి నోట కలిగి ఉన్నారు. 4వది, దుర్బోధన చేయలేదు. 5వది, సమాధానంతో నడుచుకున్నారు. 6వదిగా యథార్థతో నడుచుకున్నారు. 7వదిగా దోషము నుండి అనేకులను త్రిప్పారంట. దోషము నుండి అనేకులను త్రిప్పారు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడితే ఏమంటాడంటే, నేటి దినాల్లో ప్రజలు అలాగూ చేయట్లేదని మలాకి గ్రంథానికి వచ్చేసరికి గాడ్ హ్యాస్ మెనీ కంప్లైంట్స్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ గాడ్. చూడండి, దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు, యాజకులు సైనికులకు అధిపత్యము యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే జాగ్రత్తగా గమనించండి, అయితే మీరు మార్గము తప్పితిరి. ఆ దినాల్లో నా ప్రజలు దేవుని నామ ఘనత కొరకు నేను ఒక శ్రమను తీసుకుని వచ్చినప్పుడు వారు ఎందు భయభక్తులు కలిగి నిబంధనకు లోబడి జీవమును సమాధానమును కలిగి ఉండగలిగినట్లుగా భయభక్తులు కలిగి ఉన్నారు. నా నామం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు. సత్యాన్ని బోధించారు. దుర్బోధన చేయలేదు. సమాధానంతో నడుచుకున్నారు. యథార్థతతో నడుచుకున్నారు. మరి అనేకులను దోషము నుండి దేవుని వైపుకు త్రిప్పారు. అయితే మీరేం చేశారు? మీరు మార్గము తప్పిపోయారు. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచారు. లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. ఏమైపోయిందంట? దేవుని నామానికి మరలా ఇప్పుడు ప్రజలు అవమానకరంగా జీవిస్తా ఉన్నారు. అగైన్ దే ఫర్గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మర్చిపోతున్నారు. ఎందుకు ప్రతి దినం దేవుని వాక్యం చదవాలి, ఎందుకు ప్రతి దినం దేవుని వాక్యం ఆలకించాలని చెప్తున్నాడంటే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి మర్చిపోయే స్వభావం అన్నది, దేవుని ఆజ్ఞలను మర్చిపోయే స్వభావం అన్నది. అందుకే ఇశ్రాయేలుకు ఆజ్ఞ ఇచ్చాడు, ఓ ఇశ్రాయేలు, నేను నీకు ఆజ్ఞాపించి సంగతులు నీవు గైకొని నీ కుమారులకు వారి కుమారులకు అభ్యసింపచేయి. నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ప్రతి సమయంలో దేవుని వాక్యాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు కంఠస్థం చేయాలి అని అంటే దేవుని ఆజ్ఞలు మీరకుండా ఉండటానికి, దేవుని నామానికి ఘనత తీసుకొని రావటానికి, మన నోట ఎల్లప్పుడూ సత్యము కలిగి ఉండటానికి, దుర్బోధ మన నోటికుండా రాకుండా ఉండటానికి, మనం సమాధానంతో నడుచుకోవటానికి, యథార్థతతో నడుచుకోవటానికి, అనేకులను దోషులను లేకపోతే దోషము చేసేవారిని దేవుని వైపు త్రిప్పటానికి మనం దేవుని నిబంధనలను అనుసరించి నడుచుకోవాలి. కానీ మీరు ఏం చేశారు?
మీరు మార్గము తప్పిపోయారు. ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచారు. లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేశారు. చూడండి, దేవుడు తన బాధను వ్యక్తపరుస్తా ఉన్నాడు. నా మార్గములు అనుసరింపక 9వ వచనంలో ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు కనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిగాను నీచులనుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మరికొంతమంది దేవుని సేవకులు, యాజకులు ఏం చేశారంట? పక్షపాతముతో తీర్పు తీరుస్తా ఉన్నారంట. అంటే పక్షపాతం చూపించడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు ఇచ్చేవాడు ఏదైనా తప్పు చేస్తే వారిని గద్దించకపోవటం, చిన్న చిన్న విశ్వాసాలను వారిని గద్దించి మాట్లాడటం. నేటి దినాల్లో కూడా చాలా మంది సేవకులు ఇలా ఉన్నారు. తప్పును తప్పుగా వారు ఖండించలేకపోతున్నారు. తప్పుని తప్పుగా వారు ఖండించలేకపోతున్నారు. వారితో సన్నిహితంగా ఉండేటువంటి వారిని, లేకపోతే ధనాన్ని ఎక్కువగా ఇచ్చేటువంటి వారిని, వారు ఏదైనా పొరపాటు చేసినా, ప్రార్థనలో తగ్గిపోయినా, సరైన క్రమంలో ఉండకపోయినా వారిని గద్దించడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ గద్దిస్తే వారు మందిరానికి రావటం మానేస్తారేమో. ఒకవేళ గద్దిస్తే వారు నన్ను గురించి చెడుగా అనుకొని మరి నాకు ఇవ్వవలసింది ఇవ్వకుండా ఉంటారేమోనని చాలా మంది సేవకులు ఒకరిని ఒక రకంగా, మరొకరిని ఇంకొక రకంగా గద్దించేటువంటి సేవకులు ఎంతో మంది ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అందుకే అంటున్నాడు, పక్షపాతము చూపించేటువంటి సేవకులు కనబడతా ఉన్నారు. పక్షపాతం మనం ఎన్నడూ చూపించవద్దని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సెకండ్ పార్ట్ లో దేవుడు ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా ఆలకించండి. 10వ వచనం నుండి మనం మాట్లాడుతున్నట్లయితే 3 అద్భుతమైన విషయాలు 10 నుండి 16 వచనాల వరకు ఈ సెకండ్ పార్ట్ లో 2వ అధ్యాయంలో 3 అద్భుతమైనటువంటి సత్యాలను దేవుడు విశ్వాసులమైన మనందరికీ ఆయన నేర్పించడానికి ఆసక్తిని కలిగినటువంటి వాడై ఉన్నాడు. చూడండి ఏం చెప్తున్నాడంటే, మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలు మధ్య యెరూషలేములోని హేకరీలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకుంది. జాగ్రత్త గమనించండి. ఇక్కడ 10 నుండి 16 వరకు మరి నాకున్నటువంటి 10 నిమిషాల సమయాల్లో మరి 3 సంగతులు ఇక్కడ దేవుడు మలాకి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి 3 సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఇక్కడ తండ్రి అంటే అబ్రహాం అండి. ఎందుకంటే పాత నిబంధనలో మరి దేవుని ఇంకా తండ్రిగా పరిచయం చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలోనికి వచ్చినప్పుడే ఆయన తండ్రి ఎలా ఉంటాడో తండ్రిని ఈ లోకానికి పరిచయం చేశాడు. సో పాత నిబంధనలో మరి తండ్రి ఒక్కడే కాదా అంటే ఎవరిని రిఫర్ చేస్తున్నాడంటే మలాకి ఇక్కడ అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసులమైన మనందరికీ అబ్రహాము తండ్రి కాడా? తండ్రి ఒక్కడే కదా. అదే విధంగా ఒక్కడే దేవుడు మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయించు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాం? అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారంట? ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేస్తున్నారు. మనకి తండ్రి ఎవరు? ఒక్కడే. మనకి దేవుడు ఎవరు? ఒక్కడే. అంటే దాని అర్థం ఏంది? వి బిలాంగ్స్ టు వన్ ఫ్యామిలీ. మనందరం ఒక్క కుటుంబానికి, క్రొత్త నిబంధనలోకి వచ్చి మాట్లాడితే మనందరం ఒక్క శరీరానికి చెందినటువంటి వారం. వి బిలాంగ్స్ టు వన్ బాడీ, వి బిలాంగ్స్ టు వన్ టెంపుల్, వి బిలాంగ్స్ టు వన్ హౌస్, వి బిలాంగ్స్ టు వన్ గాడ్, వి బిలాంగ్స్ టు వన్ ఫాదర్. ఒక తండ్రికి మనం పిల్లలమని దేవుడు ఇక్కడ మనకు స్పష్టంగా మాట్లాడుతారు. అయితే విశ్వాసులు ఏం చేస్తున్నారంట? ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేసుకుంటా ఉన్నారు. అంటే తన సహోదరుని ఎదుట, అంటే మందిరంలో తన సహోదరుని ప్రేమతో మాట్లాడి వెనకాల వెళ్ళి తన సహోదరుని దూషిస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు. స్పష్టంగా అంటున్నాడు, ఒకరి ఎడల ఒకరు ద్రోహం చేస్తున్నారు. అంటే నీ సహోదరుని గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నావు. అంటే ఎలా ఉంటుందండి ఇది? బల్లలో చేయి వేస్తున్నావు, బల్లలో చేయి వేసి ఇంటికి వెళ్తూ లేక ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సహోదరుని గురించి, నీ తోటి విశ్వాసుని గురించి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావు. యు ఆర్ స్పీకింగ్ అగైన్స్ ద కో బిలీవర్.
నీ తోటి విశ్వాసి అయినటువంటి సహోదరి లేకపోతే సహోదరుడి గురించి చాలా చెడుగా మాట్లాడతావు. అంతకుముందే బల్లలో చేయి వేసి మేమందరం ఒకటేనని చెప్పావు. తర్వాత బయటికి వెళ్ళి నీ సహోదరుడి గురించి చెడుగా మాట్లాడుతున్నావు. ఎగ్జాక్ట్గా ఇది ఎలా ఉంటుందనంటే, ఉదాహరణకి ఇస్కరియోతు యూదా ప్రభుతో కూడా బల్లలో చేయి వేసి వెంటనే వెళ్ళి ఏం చేశాడు? ప్రభుని అప్పగించేశాడు. ప్రభుని యూదులకు సైనికులకు అప్పగించేసినట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం. బలలో చేయి ఎందుకు వేస్తున్నాం? మనం ఒక సహవాసంలో ఉన్నామా? బలలో చేయి ఎందుకు వేస్తున్నాం? మనందరం ఒకే శరీరానికి చెందినటువంటి వారు. ఏమండి, ఈ కుడి చెయ్యి ఎడమ చెయ్యిని గాయపరచడానికి ఇష్టపడుతుందా? కుడి కాలు ఎడమ కాలు నాకు నచ్చలేదని ఆ ఎడమ కాలును గాయపరచడానికి ఇష్టపడుతుందా? అయితే అనేక మంది విశ్వాసులు ఏం చేస్తున్నారంట? ఒకరినొకరు గాయపరుచుకుంటున్నారు. మాటల చేత, క్రియల చేత, ప్రవర్తన చేత వారు తమ తోటి విశ్వాసుల విషయంలో ద్రోహము చేస్తున్నారని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తారు. రెండవదిగా దేవునికి ద్రోహం చేస్తున్నామంట. 11వ వచనంలో యూదా వారు ద్రోహులైరి ఇశ్రాయేలుల మధ్య యెరూషలేములోనే హే క్రియలు జరుగుచున్నవి. యూదా వారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకుని యాకోబు సంతతి వారు డేరాలో నుండి మేలుకొలుపు వారిని పలుకు వారిని సైన్యములకు అధిపతి యెహోవాకు నైవేద్యము చేయు వారిని యెహోవా నిర్మూలము చేయును. రెండవది, వారు దేవునికి ద్రోహం చేస్తా ఉన్నారు. ఒకటి, తోటి సహోదరునికి ద్రోహం చేస్తున్నారు. రెండవది ఎవరికంట? దేవునికి ద్రోహం చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అంటే మరి దేవుణ్ణి విడిచి దేవుని కంటే వారి హృదయంలో ఎక్కువ వాటికి స్థానం ఇస్తున్నారు. అంటే ఇక్కడ విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసి జీవితంలో విగ్రహారాధన ఏంటి? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకునిరి. అన్య దేవత పిల్లలను పెళ్లి చేసుకుని అంటే అన్యులతో సాంగత్యము కలిగి ఉన్నారు. ఏమండి, దేవుని ప్రజలు విడిచిపెట్టి అన్య దేవత పిల్లల్ని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఎలా ఉంటుందంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి ఏం చేశారంట? వివాహం చేసుకున్నారు. అంటే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలను విడిచి అన్యుల జోలికి వెళ్తున్నారు. అన్య స్త్రీలను వివాహం చేసుకొని దేవుని నామాన్ని అపవిత్రపరుస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని కంటే నీ హృదయంలో వేరే వాటికి ఎక్కువగా స్థానం ఇస్తా ఉన్నారు. ఇక్కడ లిటరల్గా అర్థం చేసుకోవాలంటే, అన్య స్త్రీలను, అన్ని జాతుల్లో స్త్రీలను ఎందుకు వివాహం చేసుకుంటున్నారు? కేవలం ఒకటే ఒక రీజన్, వీరికంటే వారు చాలా అందంగా కనబడుతున్నారు. అందుకే వారిని వివాహం చేసుకున్నారు. చాలా సందర్భాల్లో దేవుని కంటే వేరే విషయాలు నీకు చాలా అందంగా కనబడుతూ ఉంటాయి, ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటాయి. అందుకే నువ్వు వాటితో వ్యభిచరిస్తున్నావేమో, లేకపోతే దేవుని కంటే వాటికి నీ హృదయంలో ఎక్కువ స్థానాన్ని ఇస్తున్నావేమో. నీవు దేవునికి ద్రోహం చేస్తున్నావని అక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అర్థమైంది అనుకుంటాను. దాని గురించి నేను ఎక్కువగా వివరించదలచలేదు. ఇక్కడ నేను కొంచెం సీక్వెన్స్లో పైకి క్రిందికి మరి నేను మాట్లాడడానికి ఇష్టపడతాను. ఒకటి, వారు దేవునికి ద్రోహం చేశారు. అంటే దేవుని కంటే వేరే వాటికి ఎక్కువ వారి జీవితంలో స్థానం ఇచ్చి దేవుని నామాన్ని అపవిత్రపరిచి దేవునికి ద్రోహం చేశారు. రెండవదిగా, తోటి విశ్వాసులకు, తోటి సహోదరులకు వారు ద్రోహం చేశారు, వారి గురించి చెడుగా మాట్లాడి. మూడవదిగా, సొంత కుటుంబానికి ద్రోహం చేశారంట. సొంత కుటుంబానికి ద్రోహం చేశారు. 14వ వచనం, అది ఎందుకని మీరు అడగగా, యవన కాలమున నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనలకు పాత్రురాలు కాదా? నీ పెళ్లి భార్య కాదా? కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలా చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను? దేవుని చేత సంతతి పొందవలనని అతడు యత్నము చేసేది కాదా? కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకొని భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. చాలండి. 3 విషయాలు ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు. నేను కొంచెం పైకి క్రిందికి అక్కడ రాయబడి ఉన్నాయి, నేను సీక్వెన్స్ లో చెప్తా ఉన్నానని చెప్పాను. ఒకటి, దేవునికి ద్రోహం చేశారు. అంటే దేవుని కంటే వేరే వాటికి వారి హృదయంలో ఎక్కువ స్థానం ఇచ్చి దేవుని నామాన్ని అవమానపరిచారు. రెండవదిగా, తమ సహోదరుల విషయంలో
ద్రోహం చేశారు. అంటే ఒకే తండ్రి బిడ్డలమని చెప్పుకుంటూ, ఒకే దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఒక విశ్వాసిని మరొక విశ్వాసి ద్రోహం చేస్తున్నాడు. మూడవదిగా కుటుంబస్తులకు ద్రోహం చేస్తున్నారు. అంటే తన భార్యకు ద్రోహం చేస్తున్నటువంటి వారు ఈ లేఖన భాగంలో కనబడతా ఉన్నారు. అంటే తన యవన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించినటువంటి భార్య. కొంతమంది విసర్జించలేదు కానీ ప్రియమైన బిడ్డలారా, భార్యకు ద్రోహం చేస్తున్నటువంటి భర్తలు ఈ లోకంలో ఎంతో మంది కనబడతా ఉన్నారు. యవన కాలపు భార్య విషయంలో వారు ద్రోహం చేసి పరస్త్రీలను ఆశించేటువంటి దయనీయమైనటువంటి స్థితికి కూడా కొంతమంది విశ్వాసులు దిగజారిపోయారని దేవుని వాక్యం ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అది విశ్వాస ఘాతకమని, అది కుటుంబానికి చేసే ద్రోహమని దేవుడు మరీ ఖండితముగా ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నారు. హౌ పిటీ ఇట్ ఈస్, హౌ డేంజరస్ ఇట్ ఈస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 16వ వచనంలో అంటాడు, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. లీవింగ్ యువర్ వైఫ్ అంటే డైవర్స్ అనేటువంటిది, లేకపోతే భార్యను పరిత్యజించటం అనేటువంటిది, లేకపోతే భార్యను విడిచిపెట్టి పరస్త్రీని మోహించటం అనేటువంటిది, అది దేవునికి చాలా అసహ్యమైనటువంటి క్రియ అని ఇశ్రాయేలుల దేవుడు సెలవిస్తున్నాడు. మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మీ మనస్సులను కాచుకొనుడి, విశ్వాసఘాతకులు కాకుండాడి. ఒకవేళ నువ్వు ఇప్పటి వరకు విశ్వాసఘాతకుడిగా ఉన్నావేమో, నీ కుటుంబానికి నీవు అన్యాయం చేశావేమో, నీ భార్యకు నీవు అన్యాయం చేశావేమో, మోసము చేశావేమో, ఈరోజు దేవుడు ఖండితముగా మాట్లాడుతుంటా ఉన్నాడు. మీ మనస్సులను కాచుకొనడి, మీ హృదయములను కాచుకొనడి, మీ కుటుంబములకు ద్రోహము చేయకుండుడి అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుడా, 3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేశాడంటే 3 విషయాల్లో ఇశ్రాయేలీయులు నిబంధనను మీరారు. దే హావ్ ఫెయిల్డ్ ఇన్ అగ్రిమెంట్ ఇన్ దిస్ 3 things. ఒకటి, దేవుని విషయంలో నిబంధనను మీరిపోయారు. రెండవది, సహోదరుల విషయంలో నిబంధనను మీరిపోయారు. మూడవదిగా, కుటుంబ విషయంలో లేక భార్య విషయంలో లేక జీవిత భాగస్వామి విషయంలో నిబంధనను మీరిపోయారు. ఇక నేను భర్తల గురించి మాట్లాడా. కొంతమంది భార్యలు కూడా మరి వారి భర్తలను విడిచి మరి పొరపాట్లు చేస్తున్నట్లుగా మనం లోకంలో చూస్తా ఉన్నాం. కుటుంబానికి ద్రోహం చేయకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ప్రియమైన బిడ్డ, ఇవన్నీ కూడా అగ్రిమెంట్తో సమానం. అంటే దేవునితో మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. రెండవది, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో అంటే సహోదరులతో మనకు అగ్రిమెంట్ ఉన్నది. మూడవదిగా, కుటుంబంతో మనకు అగ్రిమెంట్ ఉన్నది. ఏమండి, ఒక అగ్రిమెంట్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ కొన్నప్పుడు, ఏమండి, ఒక ల్యాండ్ కొన్నప్పుడు, ఒక స్థలాన్ని కొన్నప్పుడు అగ్రిమెంట్ రాయించుకుంటారు, రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఆ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టేటప్పుడు ఎంత క్షుణ్ణముగా అగ్రిమెంట్లో రాయబడినటువంటి సంగతులన్నీ చదివి అన్ని పేపర్స్ అన్ని చక్కగా ఉన్నాయో లేదో చూసి ఆ అగ్రిమెంట్ మీద మనం ఏం చేస్తాం, సంతకం పెడతాం. అగ్రిమెంట్ని జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. ఎందుకంటే అది నీ దృష్టిలో చాలా విలువైనది. అయితే ఈ లోకంలో కొంతకాలం నుండి నశించిపోయేటువంటి ఆ సంపదను గురించినటువంటి అగ్రిమెంట్ విషయంలో అంత బాగా శ్రద్ధ వహిస్తున్నావే, మరి దేవునితో నీకున్నటువంటి నిబంధన అగ్రిమెంట్ విషయంలో, నీ సహోదరితో దేవుడు నీకు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ విషయంలో, లేక నీ భార్య బిడ్డల విషయంలో దేవుడు నీకు ఇచ్చిన అగ్రిమెంట్ల విషయంలో మరి నువ్వు జాగ్రత్త వహించవా? కవెనెంట్ రిలేషన్షిప్ విత్ గాడ్, కవెనెంట్ రిలేషన్షిప్ విత్ ఫెలో బిలీవర్స్, covenant relationship with your wife and your family. People are very careful in the land agreement, but they are not careful in their relationship with God, relationship with fellow believers, relationship with their spouse. అగ్రిమెంట్, ల్యాండ్ అగ్రిమెంట్ విషయంలో ఎంతో ఖచ్చితంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు అనేకులు నేటి దినాల్లో దేవునితో ఉన్న సంబంధం విషయంలో, ఆ నిబంధన విషయంలో ఖచ్చితంగా ఉండలేకపోతున్నారు. లేక తోటి విశ్వాసితో ఉన్నటువంటి రిలేషన్షిప్ లో ఉన్న అగ్రిమెంట్ విషయంలో ఖచ్చితంగా ఉండలేకపోతున్నారు. భార్యతో ఉన్నటువంటి లేకపోతే భర్తతో ఉన్నటువంటి అగ్రిమెంట్ విషయంలో వారు ఖచ్చితంగా ఉండలేకపోతా ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియమైన బిడ్డలారా, ఏదైనా విషయంలో దేవుడు ఈరోజు హెచ్చరిక మన దగ్గర తీసుకుని వస్తున్నట్లయితే, దేవుడు ప్రేమ గలవాడు,
మన దేవుడు మంచివాడు. ఎందుకు ఈ మలాకి గ్రంథం ద్వారా ఈరోజు దేవుడు కొన్ని హెచ్చరికలను దేవుని బిడ్డల దగ్గర తీసుకుని వస్తున్నాడంటే మనం మార్పు చెందుతామని. దేవుని బిడ్డలు మార్పు చెంది దేవుని వాక్యానికి, దేవునికి సమీపంగా వస్తారని దేవుడు ఆలోచన కలిగినటువంటి వాడు. ఈరోజు వాక్యం కొంచెం కఠినముగా, నీకు ఇబ్బందికరంగా అనిపిస్తుండవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఇది సత్యం. ఇట్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ టెల్లింగ్ హిస్ సర్వెంట్స్ టు స్పీక్ ద ట్రూత్. దేవుడు సత్యమును బోధించమని సేవకులకు ఆజ్ఞాపిస్తున్నాడు కనుక ఈరోజు నేను సత్యాన్ని బోధిస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు గాయపరచబడుతున్నావేమో, మన జీవితంలో ఏదైనా పొరపాటు ఉంటే మనం సరి చేసుకోవాలని ప్రేమ కలిగిన దేవుడు గద్దింపుతో కూడినటువంటి హెచ్చరికలను, మాటలను దేవుడు మన యుద్ధకు తీసుకొని వస్తాడు కనుక ఈరోజు 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. మనం ఏమి నేర్చుకున్నాం ప్రియమైన బిడ్డ? దేవుని నామాన్ని వారు అవమానపరిచారు. దేవుని నామాన్ని వారు అవమానపరిచారు. అందుకు వారి జీవితాల్లో శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అయితే ఆ రోజు నిబంధన దేవుడు చేసినప్పుడు నిబంధనను కొంతకాలం దేవుని ప్రజలు చక్కగా నెరవేర్చారు. దేవుని ఇందరు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని నామం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నారు. అంతేకాదు మరి వారు ఎల్లప్పుడూ సత్యాన్ని బోధించారు, సత్యాన్ని గణపరిచారు, దుర్బోధన చేయలేదు, సమాధానం తెచ్చుకున్నారు. చాలా మంది నీ దోషం నుండి దేవుని వైపుకు అనేకులను త్రిప్పారు. కానీ రాను రాను ఏమైపోయిందంట? ఇశ్రాయేలుడు దారి మళ్ళీపోయారు. దేవుడు వారిని గద్దిస్తూ హెచ్చరిక చేస్తూ మరి 7వ వచనంలో అంటున్నాడు, 8వ వచనంలో అంటున్నాడు, మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచిరి, చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. యు హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ కవరెంట్ రిలేషన్షిప్. మీరు నిబంధనను మీరిపోయారు అని చెప్తూ 2వ భాగంలో 3 విషయాల్లో నిబంధన మీరారని చెప్తున్నారు. 1, దేవునితో ఉన్న రిలేషన్లో నిబంధనను మీరిపోయారు. సహోదరునితో ఉన్న రిలేషన్లో నిబంధనను మీరారు. కుటుంబముతో లేక భార్యతో, భర్తతో ఉన్నటువంటి రిలేషన్లో నిబంధనను మీరిపోయి లోక సంబంధమైనటువంటి అగ్రిమెంట్స్లో పక్కాగా ఉన్నారు, కానీ దేవుని నిబంధన విషయంలో మీరు దారి తప్పిపోయారని జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రాత్రి దేవుని వాక్యం చేత హెచ్చరింపబడినటువంటి వారమై మన హృదయాలను సరి చేసుకుందాం. తనను వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యంలో ఏదైనా గద్దింపును ఒకవేళ నీ యుద్ధకు దేవుడు తీసుకుని వచ్చి ఉంటే శిరస్సు వంచి ప్రభు సన్నిధిలో మన జీవితాలను దేవునికి సమర్పించుకున్నాం. ఆ 2వ భాగంలో వారి నిబంధనను మీరి దేవుని నామానికి అవమానం తెచ్చినట్లుగా కాకుండా మరి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు మరి 5, 6 వచనాల్లో ఏ విధంగా అయితే వారు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి, దేవుని నామ ఘనత కొరకు శ్రద్ధ కలిగి ఉండి, ఎల్లప్పుడూ సత్యమును వారు మాట్లాడుతూ, దుర్బోధన మాట్లాడకుండా, దుర్భాష మాట్లాడకుండా సమాధానంగా ఎలాగైతే నడుచుకున్నారు, యథార్థతతో ఎలాగైతే నడుచుకున్నారు, అనేక మంది దోషము చేస్తున్నటువంటి వారిని దేవుని వైపు ఎలాగైతే త్రిప్పారో మనం కూడా అలాంటి వారిగా జీవించాలని దేవుడు ఈరోజు మన పట్ల ఆయన ప్రేమ కలిగి హెచ్చరిక చేస్తుంటాడుగా మన జీవితాలు దేవునికి సమర్పిస్తూ ప్రార్థనలో ఈ 3 నిబంధనల విషయంలో మనం కట్టుబడి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. 1, దేవునికి ద్రోహులముగా ఉండకుండా దేవునితో రిలేషన్లో మన నిబంధనను సరిగా కాపాడుకుందాం. మన సహోదరుల పట్ల మనం కలిగి ఉన్న నిబంధనలో మనం ఆ నిబంధనను జాగ్రత్తగా కాపాడుకుందాం. నీ భార్యతో లేక భర్తతో నీకున్నటువంటి రిలేషన్లో ఆ నిబంధనను, అగ్రిమెంట్ని పరిశుద్ధముగా కాపాడుకొని ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. దయగల తండ్రి, కృపా కనికరం కలిగిన మా యేసు ప్రభువా, నీవు నమ్మదగిన దేవుడు, ప్రేమించే దేవుడు మా ప్రభు, ప్రేమించే దేవుడు, ఎల్లప్పుడూ నీవు మమ్మల్ని గద్దించేవాడు. ఎందుకంటే అధికమైన నష్టం మా జీవితంలో కలగకూడదని, ఏ విధమైనటువంటి నష్టము పాలు మా జీవితంలో జరగకూడదని నీవెల్లప్పుడూ గద్దించే దేవుడు. అవును ప్రభువా, మలాకి గ్రంథంలో నీవు మాట్లాడినప్పుడు ప్రజలు నీ మాటలకు చెవియొగ్గక మరలా వారి ఇష్టానుసారంగా నడుచుకుంటూ వెళ్ళిపోయారు కనుక 400 సంవత్సరాలు నీవు నీ ప్రజలతో మాట్లాడటం మానివేశావు మా ప్రభు. అట్టి స్థితి మా ప్రభు నాయన, ఇదిగో మా తండ్రి, నీ బిడ్డల జీవితాల్లో జరగకుండాను గాక. ఈరోజు వాక్యం వినటువంటి వారందరూ మన ఆయన వారి హృదయాలను సన్నిధిలో సమర్పించి, వారి హృదయములను చింపుకొని, వారి హృదయములను నలుగగొట్టుకొని మా ప్రభు
విరిగి నలిగిన హృదయముతో మా ప్రభా నీ సన్నిధికి వచ్చి పశ్చాత్తాపముతో ఒకవేళ నీ నామానికి అవమానకరంగా జీవించి ఉంటే, నీ ప్రేమను తప్పుగా అర్థం చేసుకుని ఉంటే, నీ నామమును నిర్లక్ష్య పెట్టి ఉంటే, నీ బలిపీఠం మీద అపవిత్రమైనవి సమర్పించి ఉంటే మా ప్రభా నాయన, ఈరోజు 2వ అధ్యాయంలో విన్నట్టుగా మా ప్రభా దేవునికి ద్రోహులుగా జీవించి ఉంటే, సహోదరుల పట్ల ద్రోహులుగా జీవించి ఉంటే, కుటుంబం పట్ల ద్రోహం చేస్తూ ద్రోహులుగా జీవించి ఉంటే, ఎంతమంది అయితే పశ్చాత్తాపడి వారి జీవితాలను నీ పాదాల చింత సమర్పించుకుంటున్నారు, అట్టి బిడ్డల జీవితాలను మీరు దర్శించండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ వారిని తాకండి, నీ రక్తముతో వారిని పరిశుద్ధపరచండి. పశ్చాత్తాపడి మారు మనస్సు పొందడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో మా ప్రభువైన నీ వెలుగును నింపమని అడుగుతున్నాను. లెట్ దేర్ బి లైట్ ఇన్ దేర్ హార్ట్ ఓ గాడ్ జీసస్. Let the darkness go away in your mighty name. చీకటి యేసు నామములో తొలగిపోవును గాక. వెలుగు వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి సంబంధాలలో, వారి సహవాసాల్లో దేవుడు అనుగ్రహించి వెలుగు, క్రీస్తు అనుగ్రహించి వెలుగు వారి హృదయాల్లో, వారి జీవితాల్లో యేసు నామములో నింపబడును గాక. Let them be filled with the light of God Jesus, and let their light be shine in this world of God Jesus. వారి వెలుగు లోకంలో ప్రకాశించునుగాక. మా తండ్రి ఇదిగో ఈ రాత్రి దేవుని వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. మీకే కృతజ్ఞత వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.